విద్యార్థులు కలయిక కంబైన్డ్ గా ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, ఎవరి చదువు ఎలా ఉంది, అలాగే తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు, విద్యార్థులు ఇచ్చే సలహాలు ముగ్గురికి కంబైన్డ్ గా చేయాలని ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కాలేజీలే కాదు, హై స్కూల్లే కాదు, ప్రైవేట్ లో ఉన్న ప్రతి విద్యా సంస్థలో కూడా ఈ రోజున మీటింగ్ పెట్టడానికి కారణం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేరి మనకి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు పుట్టాలన్నా, ఒక డాక్టర్ పుట్టాలన్నా, ఒక ఇంజనీర్ గా తయారవ్వాలన్నా, ఏ సొసైటీలో ఏ వృత్తి చేసే వ్యక్తి అయినా తయారవ్వాలంటే అది విద్యతోనే సాధ్యమని ఈ రోజున మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున మంచి దినం, మంచి రోజు మీ అందరికి తెలుసు. ఈ నేల కన్నా ముఖ్యమైన వ్యక్తి గురువు. ఎందుకంటే గురువులంటే దేవుడు కన్నా లేదు, దేవుడు కూడా ఒక గురువు ఉంటాడు, ఒక ఋషి కూడా ఒక గురువు ఉంటాడు. గురువులు ఏంటంటే ఏ విద్య లేదు, ఏ సంస్థ లేదు. అందుకే ఏదైనా మొదలెట్టేటప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే భగవంతుడి కన్నా గొప్పవాడు గురువు. మనం గురువును పూజిస్తే దేవుని కూడా పూజించినట్టే, అది అందరూ పాటించాలి. ఇక్కడ ఈ రోజు మీరందరూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కాదు, అసలు స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, మనం కూడా మాస్టర్ని అడగాలి. ఈ ఒక్కరోజు మీటింగ్ పెట్టారు కానీ మనం ఈ ఒక్కరోజు చర్చించడం కాదు, ప్రతి నెలలో కుదరకపోతే 5 నెలలకు ఒకసారి మనందరూ 2 నెలలకు మీరందరూ కూర్చుని, మీరు గవర్నమెంట్ పరంగా కాకుండా మన వ్యక్తిగతంగా మన మీటింగ్ పెట్టుకోవచ్చు. ఖాళీ టైంలో పెట్టుకుని మనం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఈ రోజు అందరూ గ్రహిస్తేనే మన ఒక విద్యార్థికి మనం ఎంత డబ్బు ఇచ్చినా, ఒక 50 ఎకరాల పొలం ఇచ్చినా, 50 కోట్లు ఆస్తి ఇచ్చినా ఉండదు. ఒక చదివే మనిషికి దొంగిలించలేనిది, దోచుకోలేనిది, పోలేనిది, చనిపోలేనిది ఒక చదివే. చదువుకున్న గొప్పతనం ఎవరికీ లేదు. ఈ రోజు ఒక వ్యక్తిని తలుచుకోవాలి మనం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. మీరు అందరూ చదివారా లేదు? అంబేద్కర్ కి ఇంత గౌరవం వచ్చిందంటే అది ఆయనకున్న మేధస్సు. ఆ మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? చదువు నుంచి ఆ మేధస్సు వచ్చింది. మీరందరూ చదువుకున్నప్పుడు కూడా తెలిసితే లేదు, నాకంటే అంత పెద్ద చదువుకోలేదు, కానీ అంబేద్కర్ ని ఒక అంతరాని వాడిగా చూసేవాళ్ళు. చెట్టు కింద కూర్చున్నాడు అంబేద్కర్. అందరూ స్కూల్లో చదువుతుంటే ఆయన బయట నుండి చదివేవాడు. అయినా సరే ఆయన ఏం బాధపడాల, కానీ వాళ్ళకన్నా ధీటుగా నేను చదివి సమాజానికి మంచి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున అంబేద్కర్ ని ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ మతం అయినా సరే ఆయన్ని మట్టికి తల ఉంటే ఏ మీటింగ్ జరగకూడదు. ఎందుకంటే అంబేద్కర్ ఆయనకున్న గొప్పదనం అంటే చదువు వల్ల ప్రపంచానికి ఒక మేధావి అయ్యాడు. అలాగే మీ అందరూ నాకు నిన్న సొసైటీ కానుకోలు వ్యవసాయ సొసైటీ చైర్మన్ గా నాకు పదవి ఇచ్చారు. ఈ రోజు నాకు ఫస్ట్ స్పీచ్ ఒక డాక్టర్ ముందు, ఒక ఇంజనీర్ ముందు, ఒక రాజకీయ నాయకుడు ముందు, అందరి కలయిక ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరిలో ఒక రాజకీయ నాయకుడు, అలాగే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక సైంటిస్టు పిల్లల ముందు దేవుళ్ళతో సమానమైన మనస్తత్వం గల వాళ్ళతో ఈ రోజున నా ఫస్ట్ స్పీచ్ జరగటం నా మనస్ఫూర్తిగా దాన్ని అభినందిస్తూ వాళ్ళకు పాదాభివందనం. నా గురువు గోడవల్లి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రుల కన్నా ముందర నేను నా గురువునే పూజిస్తాను, గురువే నాకు దైవం. అందుకే ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. తర్వాత నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేస్తూ విరమించుకుంటున్నాను.